కడుపు కోతతో అక్కను కోల్పోయిన ఆ తమ్ముడికి కనీసం ఆమె దాచుకున్న సొమ్మును ఇచ్చి ఆదుకోవలసిన బ్యాంకింగ్ వ్యవస్థ ఖాతాదారుడు వస్తేనే గాని డబ్బులు ఇవ్వమంటూ మొండికేసింది. ఆ నిబంధనల గోడను బద్దలు కొట్టడానికి మనసు కలిచివేసేలా తన సోదరి అస్థిపంజరాన్ని భుజాన వేసుకొని బ్యాంకు ముందు నిలబడ్డాడు ఓ గిరిజనుడు. ఇది ఒక వ్యక్తి ఆవేదన మాత్రమే కాదు, సామాన్యుడిపై వ్యవస్థ చేస్తున్న అమానవీయ దాడికి పరాకాష్ట. ఒడిశాలోని కియోంఘర్ జిల్లా దియానలి గ్రామం. అక్కడ నివసించే జితూ ముండా ఒక సామాన్య గిరిజనుడు. అతని సోదరి కల్రా ముండా ఈ ఏడాది జనవరిలో కన్నుమూసింది. ఆమె దాచుకున్న సొమ్ము 19,300 రూపాయలు బ్యాంకులో ఉంది. ఆ డబ్బు తన అవసరాలకు అక్కెరకొస్తాయని ఆశపడ్డాడు ఆ తమ్ముడు. డెత్ సర్టిఫికేట్ పట్టుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ 3 నెలలుగా బ్యాంకు చుట్టూ తిరిగాడు. కానీ ఆ ఏసీ గదుల్లో కూర్చున్న అధికారులకు కాగితాల మీద ఉన్న సంతకాలే కనిపిస్తాయి, కానీ ఎదురుగా నిలబడ్డ మనిషి కన్నీళ్లు కనిపించలేదు. డబ్బులు ఇవ్వడం కుదరదయ్యా, ఆ డబ్బు ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి వస్తేనే డబ్బులు ఇస్తామంటూ తెగేసి చెప్పాడు బ్యాంక్ అధికారి. అయితే బ్యాంక్ అధికారులకు ఎలా సమాధానం చెప్పాలో ఆ అమాయకపు గిరిజనుడికి తెలియదు. చనిపోయిన వ్యక్తి ఎలా వస్తుందని ఎదిరించే ధైర్యం లేదు. దీంతో అతను ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. చనిపోయిన మనిషి రమ్మంటే ఎలా వస్తుందనే ఇంగిత జ్ఞానం లేని ఆ అధికారులకు తన సోదరిని భౌతికంగా చూపించడమే మార్గమని భావించాడు. ఎంతటి అమాయకత్వం అది! శ్మశానానికి వెళ్ళి మట్టిని తవ్వి తన సోదరి అస్థిపంజరాన్ని వెలికి తీశాడు. ప్రేమతో పెరిగిన సోదరి అవశేషాలను చూసి ఆ అన్న గుండె ఎంతలా విలవిల్లాడి ఉంటుందో ఊహించగలరా? ఆ అస్థికలను మూటగట్టుకొని 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు తీసుకువచ్చాడు. సార్, ఇదిగో నా సోదరి, ఇప్పుడు నా డబ్బులు ఇస్తారా అంటూ అతను అడిగిన ప్రశ్నకు ఆ బ్యాంక్ అధికారులు సిగ్గుతో తలదించుకున్నారు. బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం వారసులకు డబ్బులు అందజేసే ప్రక్రియ ఉన్నప్పటికీ కనీస అవగాహన కల్పించకుండా జితును తిప్పడము అధికారుల వైఫల్యాన్నే సూచిస్తోంది. ఒక గిరిజనుడికి నామినీ ప్రక్రియ గురించి, వారసత్వ ధృవీకరణ పత్రాల గురించి వివరించాల్సిన బాధ్యతను మరిచి ఆమెను తీసుకురా అని చెప్పడం అమానవీయం. చట్టాలు మనుషుల కోసం ఉండాలి, కానీ మనుషులే చట్టాల కోసం బలి కాకూడదు. జితూ ముండా చేసిన పని సమాజానికి ఒక హెచ్చరికే కాదు, అమాయక ప్రజలపై అధికారులు చేస్తున్న పెత్తనానికి నిదర్శనం.